ఇప్పుడు తగలైపోయిన సినిమా చూసాను. సినిమా అయితే వేరే లెవెల్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మాట్లాడుకోవాలి ఎవరి గురించి అంటే మనము సింబు గారి గురించి. అసలు వేరే లెవెల్ అన్న. అసలు సింబు గారు కమల్ హాసన్ గారికి పోటీ ఇచ్చారంటే అర్థం చేసుకోండి. ఇంకా పోటీగా చేశారని యాక్టింగ్ అయితే నాకు అలా నచ్చిందన్న. సింబు గారి క్యారెక్టర్ వేరే లెవెల్. సింబు గారు లేకుంటే అసలు సినిమా లేదనిపించేలా యాక్టింగ్ చేశారని. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సింబు గారు చేసిన యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనిపించింది. అసలు మనం చాలా సినిమాలు చూసాం సింబు గారి గురించి. మన్మధుడు వేరే సినిమాలు చూసాం మనము. ఆయన ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి తెలుగు ప్రజలకి చాలా యాక్టివ్గా ఉంటాడు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిందంటే సింబు గారు అసలు వేరే లెవెల్. ఆయనకి టీఆర్ అని ఎందుకు పేరు వచ్చిందో నాకు తెలియదు, కానీ అసలు వేరే లెవెల్ అయిన యాక్టింగ్ అయితే నాకైతే నచ్చిందంటే సింబు గారి క్యారెక్టర్ని అసలు ఇరగదీశారని చెప్తా. ఫస్ట్లో ఒక హీరోగా అలా ఎలివేషన్ ఇస్తూ లాస్ట్లో విలన్గా బాబ్బా వేరే లెవెల్ అని. అసలు సింబు గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పలేను నేను, ఇరగదీశారని చెప్తాను. వన్ మ్యాన్ షో. సింబు గారు లేకుంటే అసలు సినిమా ఉంటుందో లేదో అనిపించింది. అలా చేసే యాక్టింగ్ అయితే ఆబ్వియస్లీ కమల్ హాసన్ గురించి మనకు తెలిసింది. కమల్ హాసన్ గురించి బాగా చేస్తారు. సింబు గారి యాక్టింగ్ అయితే సింపేషన్ అని చెప్తున్నా. సింబు లేదు సినిమా లేదు అన్న. ఇప్పుడే తగ్లైఫ్ సినిమా చూసినా అన్న. సినిమా బాగుంది, సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్ మెయిన్గా చెప్పుకోవాల్సింది మన సింబు గారి యాక్టింగ్ గురించి అన్న. అసలు ఏమన్నా యాక్టింగ్ అసలు చించేశాడని చెప్పుకోవచ్చు అన్న. ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నంతసేపు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అండ్ ఆయన డైలాగ్ డెలివరీస్ కావచ్చు, ఆయన ఉన్నంతసేపు స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పీక్స్కి వెళ్ళిపోయింది. అంటే లైక్ ఒకప్పుడు మనం మన్మథ టైంలో అప్పుడైతే చూడలేము మేము. బట్ నేను ఫస్ట్ టైం థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసింది థగ్ లైఫ్తోనే, ఈ సినిమాతోనే సింబు గారిని. సో ఆయనను చూసి మాత్రం నేను అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఆయన వచ్చిన ప్రతి సీను గూస్ బంప్స్ అన్న. అండ్ లాస్ట్కి కొంత ఎమోషన్ ఉంటుందన్న, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఒక తమిళ్ హీరోకి ఇంత ఎలివేషన్ ఇంత ప్రేమ మనల్ని ఎందుకు చూపిస్తారా అనుకుంటాం. బట్ ఈరోజు సినిమా చూస్తే అర్థమైందన్న, ఆయన క్యాలిబర్ ఏంటో, ఆయన కెపాసిటీ ఏంటో మనకు ఈరోజు అర్థమైంది. ఆయన ఉన్నంతసేపు ఏదైనా కావచ్చు, తన డైలాగ్స్ కావచ్చు, తన యాక్టింగ్ కావచ్చు, కమల్ హాసన్కి తనకు ఉన్న సీన్స్ కావచ్చు. నేను ఆబ్వియస్గా ఒకటి చెప్తానా, మీరు తప్పుగా అనుకున్నా ఏమనుకున్నా, కమల్ హాసన్ గారిని డామినేట్ చేశాడన్న. కమల్ హాసన్ ది గ్రేట్ కమల్ హాసన్ గారు చాలా బాగా చేశారని మనకు తెలుసు. బట్ కమల్ హాసన్ గారిని డామినేట్ చేశాడన్న ఈ సినిమాలో. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అండ్ లాస్ట్కు ప్రతి ఒక్కరు ఎమోషన్ అవుతారన్న సింబు అన్నని చూసి. సో ప్రతి ఒక్కరు వెళ్ళి ఈ సినిమాని థియేటర్లో చూడండి అన్న. నేనైతే ఫ్యామిలీతో చూసిన అన్న. ఇప్పుడే చూశాను తగ్ లైఫ్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ అయితే సింబు గారి పెర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. నిజంగా వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఆయన లేకపోతే అసలు సినిమాలు సగం పర్సెంట్ లేదు. స్టార్టింగ్ ఆయనతోనే స్టార్ట్ అయింది. ఆ ఎండింగ్ కూడా చనిపోయే విధానం కానీ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఆ యాక్షన్ సీన్స్ కానీ చాలా అంటే ఆ సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ అయితే చాలా బాగా చూపించారు డైరెక్టర్ మణిరత్నం గారు అయితే. మెయిన్ చాలా అంటే చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ, ఆ ఎమోషనల్ సాంగ్ కానీ, సింబు గారు వచ్చిన ప్రతి సీన్ అయితే చాలా బాగుంది. ఆయన ప్రజెన్స్ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అనమాట. నిజంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సింబు గారి కోసం అయితే 2 times చూస్తారనమాట. సో ఆయన యాక్షన్ సీన్స్ కానీ, డైలాగ్ డెలివరీస్ కానీ, ఆ హెయిర్ స్టైల్ లుక్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమాలో. సో ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ సింబు గారికి అయితే. దీని తర్వాత అయితే ఇంకొక మంచి సినిమాలు వస్తాయి అన్నమాట. సో లాస్ట్లో క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. ఎమోషన్ ప్లస్ ఆ సింబు గారి ఎండింగ్ విధానం అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది అనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. తగ్ లైఫ్ కమల్ హాసన్ గారు ఎంత ఈక్వలో దానికి ఆపోజిట్లో అసలు సింబు గారు అయితే ఇరగదీశారనమాట పెర్ఫార్మెన్స్. అసలు సింబు గారు అయితే డామినేట్ చేశారు నిజంగా చెప్పాలంటే. అంత బాగుంది సినిమా. వచ్చి థియేటర్కి వెళ్ళి చూడండి తగ్ లైఫ్. సో మిగిలిన క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. త్రిష గారు మిగిలిన చాలా అందరూ బాగా చేశారు. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి తగ్ లైఫ్. సింబు అనే పర్సన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా మోస్ట్ ప్రాబబ్లీ నేనేమనుకున్నా అంటే ఆయనే డామినేట్ చేసిండు అనమాట ఈ మూవీలో క్యారెక్టర్ని. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ మూవీ ఆయన ప్రీవియస్ మూవీ యాక్టింగ్స్ కూడా చాలా బాగుంది. ఇప్పుడే తగ్ లైఫ్ సినిమా చూసి వస్తున్నాను. మణిరత్నం గారు ఎక్స్ట్రాడినరీగా సినిమా తీశారు. అలాగే మన సింబు గారి గురించి చెప్పాలి మెయిన్. ఎందుకంటే కమల్ హాసన్ గారి గురించి మనందరికీ తెలిసిందే. ఆయన యూనివర్సల్ స్టార్. ఆయన గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. అలాంటి ఇంకొక క్యారెక్టర్ ఏదన్నా ఉందంటే అది సింబు గారు. సింబు గారు కూడా ఎక్స్ట్రాడినరీగా బ్రహ్మాండంగా చేశారు సినిమా. ఎందుకంటే మన అందరూ క్యారెక్టర్లు కావచ్చు, లేదంటే మన కమల్ హాసన్ గారు తగ్గట్టు త్రిష గారు కానీ, నాజర్ గారు కానీ, లేదంటే మిగతా అంత క్యారెక్టర్లు బాగున్నాయి. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. సింబు గారి యాక్టింగ్ సూపర్గా ఉందన్న. ఎందుకంటే ఆయన మనం మన్మథ కావచ్చు, వల్లభ కావచ్చు, మిగతా ఇంకా సినిమాలు చాలా ఉన్నాయి. అందులో యాక్టింగ్ ఎలా చేశారో అంతకంటే ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఇందులో ఇంకా చాలా మెచ్యూరిటీగా చేశారు, బ్రహ్మాండంగా చేశారు సినిమా. ఆయన యాక్టింగ్ ఒక్క లెవెల్లో ఉంటుందన్నమాట. ఈ సినిమాలో కమల్ హాసన్ గారి తర్వాత ఏదైనా యాక్టింగ్ సూపర్గా ఉంది, బ్రహ్మాండంగా చేశారంటే అది ఓన్లీ ఒక సింబు గారి మాటకే.
ఎందుకంటే మనము తెలుగులో మనం త్రిబుల్ చూసాం సినిమాలు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు. అలాగే మన రామ్ చరణ్ గారు కూడా ఆయనకు తగ్గట్టుగా చేశారు. ఈ సినిమాలో కూడా అలాగే పోటాపోటీగా కమలాసన్ గారు కావచ్చు, సింబు గారు కావచ్చు చాలా బ్రహ్మాండంగా పోటీ పడి చేశారు. ఒక మంచి సినిమా ఇది అండి. మన మణిరత్నం గారు స్టైల్లో కానీ, లేదంటే కమలాసన్ గారి స్టైల్లో, సింబు గారి స్టైల్, వీళ్ళు ముగ్గురు ఎక్స్ట్రాడనరీగా సినిమా చేశారండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే టగ్ లైఫ్ సినిమా చూసిన ఐమాక్స్లోనే. ఈ మూవీ గురించి చెప్పాలంటే మెయిన్ సింబు గారి గురించి చెప్పాలన్నా, సింబు గారు చాలా కాలం తర్వాత మామూలుగా చేయలేదు యాక్టింగ్ అయితే. ఆయన లుక్ కానీ విజన్ కానీ ఇదంతా బాగుందన్న. ఎందుకంటే సింబు గారు కంబ్యాక్ కనిపించుకున్నారు యాక్టింగ్లోనే. ఆయన మన సినిమాలన్నీ ప్రీవియస్ చూసాం కదా, సింబు ఇవన్నీ కూడా, అందులో కూడా యాక్టింగ్ ఎరగొట్టేశారు. ఇది అంతకు మించి ఉందన్న సినిమా. ఇప్పుడు టగ్ లైఫ్ సినిమా అంటే మీరు మెయిన్ కమలాసన్ గారు ఉన్నారు, త్రిష ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందరూ బాగానే చేశారు ఆబ్వియస్లీ. కానీ సింబు గారు యాక్టింగ్ మాత్రం ఎరగొట్టేశారన్న, మామూలుగా లేదు. చూడండి, వచ్చి చూడండి టగ్ లైఫ్, ఎక్కడ బోర్ కొట్టదు సినిమా. మణిరత్నం గారు కూడా చాలా కాలం తర్వాత డైరెక్ట్ చేశారు కాబట్టి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందరూ వచ్చి చూడండి. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కూడా అదరగొట్టారు, మామూలుగా లేదు. కంబ్యాకే, ఇంకా అందరూ కంబ్యాకే వచ్చారు కాబట్టి సినిమా కంపల్సరీగా చూడండి థియేటర్కి వచ్చి. చాలా బాగుందన్న. అన్న టగ్ లైఫ్ మూవీ చూసినామన్నా, నిజంగా చెప్పాలంటే మణిరత్నం గారు తీసిన డైరెక్షన్లో చాలా బాగుంది. మెయిన్ చెప్పాలంటే ఇక్కడ శంభు గారి క్యారెక్టర్ మాత్రం మనం అప్పట్లో మనం ఒక వల్లభ సినిమా చూసినాం, ఒక మన్మథ సినిమా చూసినాం. అలాంటి సినిమా హీరో చేసినప్పుడు ఇప్పుడు ఈ సినిమా క్యారెక్టర్ మణిరత్నం దాంట్లో క్యారెక్టర్ తగ్గట్టు చాలా పోటీవాడి తీసిండు క్యారెక్టరు, అంత బాగా చేసిండు. కమలాసన్కి తగ్గట్టు ఒక మన బాహుబలిలో మన రానా గారు, ప్రభాస్ గారు ఎట్లా పోటీవాడి చేసిరో ఈ సినిమాలో కూడా మన కమలాసన్తో పోటీవాడి మన శంభు గారి క్యారెక్టర్లో అంత బాగా నటించిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా సూపర్ చేసిన యాక్టింగు. ఇక్కడ చెల్లె సెంటిమెంటు అంటే లాస్ట్ సీన్ చూస్తే ఆ టచింగ్ ఉంటుంది, అంత బాగుంటుంది. అలా చెల్లె కోసం లాస్ట్ వరకు దొరుకుతారు శంభు గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ డైరెక్షన్లో చెప్పాలంటే మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టిండు. మన త్రిష గారి యాక్టింగ్ కానీ, నాజర్ గారి యాక్టింగ్ కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా సూపర్ చేశారు. సినిమా చూసినప్పుడు ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఉంటుంది. ఇది ఒక సినిమా శంభు గారు కెరియర్లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్ సార్. ఇప్పుడు కమలాసన్ శంభు క్యారెక్టర్ ఇద్దరు కలిసి చేశారు కాబట్టి మీకు అంటే ఎట్లా అనిపించింది ఆ క్యారెక్టర్ తగ్గట్టు? అంటే రెండు ఈక్వల్లీ మంచిగా చేసినారు అన్న. సింబు బాగానే మంచిగా చేసినారు. కమలాసన్ ఎట్లానో సింబు కూడా చాలా ఈక్వల్గా చేసినారు. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదన్న. దీన్ని బట్టి శంభు గారు ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా బాగా జరుగుతుందా? విన్నది పట్టు నెక్స్ట్ మణిరత్నంతోనే అని టాక్స్ ఉంది నాకు. సింబు కూడా కానీ బాగానే చేసినాను దీనిలో కూడా. చాలా మంది ఏమంటే సింబు యాక్టింగ్ చాలా బాగుంది, కమలాసన్ మంచి పాత్ర అంటున్నారు, ఏమంటారు? లేదన్న. ఆర్ఆర్ఆర్లో ఎట్లా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు ఈక్వల్, దీనిలో కూడా ఇద్దరు ఈక్వల్ అన్న. అంతే, ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు. సింబు యాక్టింగ్ అయితే నచ్చిందన్న మీకు? సింబు, కమలాసన్ అందరూ యాక్టింగ్ బాగానే ఉంది.